సింగిరెడ్డి నవీన్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్. ఆరెల్లి వెంకటి మాజీ ఎంపీటీసీ. రెడ్డి పేరు విష్ణు ఒక్కొక్కరు. కుంట మహేష్. ఆరెల్లి పెద్దస్వామి. లవంగ రాజం. భోగం కిషన్. పింజేరి రాజేందర్. కరిపే లింగం. సింగిరెడ్డి ఉపేందర్ రెడ్డి. సింగిరెడ్డి జగన్ రెడ్డి. ఆరెల్లి అజయ్. ఆరెల్లి ఉదయ్. సందుగల వంశీ. అవుట్ల రాము. సింగిరెడ్డి సతీష్. భోజనం హనుమన్లు. భోజనం హనుమన్లు. భోజనం ప్రతాప్. जाला भूमेश यादव. कालेरी वेंकटी. मंतला राजेश. मंतला अशोक. జోయిన్పల్లి బాపురావు. జోయిన్పల్లి బాపురావు. చిట్టిరెడ్డి లక్ష్మారెడ్డి. బత్తిని నాగభూషణ్. ఉప్పరపల్లి శ్రావణ్. మామిడి నర్సయ్య. సంగ మహేందర్. సింగేరి రాజశేఖర్. నూతిపల్లి వెంకటేష్. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉర్మ మల్లేష్. దివాకర్రావు. కరిపే లింగం. కొరుట్ల మండలం నాగులపేట గ్రామానికి చెందినటువంటి ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి యువకులు, మరి ముఖ్య నాయకులంతా ఈరోజు జువాడి నరసింహరావు గారి నాయకత్వాన్ని బలపరచడానికి, జువాడి నరసింహరావు గారి నాయకత్వంలోనే ఈ కొరుట్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని భావించి ఈ రోజున జువాడి నరసింహరావు గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున దాదాపుగా 50 నుంచి 60 మంది యువకులు మరియు ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలు కానీ, పేద ప్రజలకు కానీ, గ్రామాలలో ప్రతి ఒక్క కుటుంబానికి కానీ సంక్షేమ ఫలాలు అందకపోవడం, అభివృద్ధికి నోచుకోకపోవడం వల్లనే ఈ రోజు నాగులపేట గ్రామస్తులంతా ఒక తీర్మానం చేసుకొని దాదాపుగా ఆ ఊర్లోని ప్రతి ఇంటింటికి నాయకుడు అన్నట్టుగా ఆ ఊర్లో మిగతా పార్టీలన్నీ కాలేయి జువాడి నరసింహరావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజున ఆ ఊర్లో మిగతా పార్టీలన్నీ కాలేయి కాంగ్రెస్ పార్టీలో జువాడి నరసింహరావు నాయకత్వాన్ని చేరడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముందు కూడా మీరు కూడా
మున్ముందు కూడా స్థానిక సంస్థల్లో కానీ ముందు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఇంటింటికి తిరుగుతూ జువాడి నరసింహారావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి ఫలాలను 6 గ్యారెంటీలను ఇంటింటికి వివరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని మీ గ్రామంలో బలోపేతం చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఉన్న కౌన్సిలర్లు కానీ చాలామంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలిసి వచ్చింది ఇవాళ అధికారులే చాలామంది చెప్తా ఉన్నారు మాకు ఒక స్వేచ్ఛ వచ్చిందని. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మాకు 10 ఏళ్ళు చేసినాం కానీ ఎలాంటి స్వేచ్ఛ లేదు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, స్వేచ్ఛ ఉంటుంది, మన దగ్గర పని చేయవచ్చు మనం. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ఒక డెమోక్రసీ పార్టీ, ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉండే పార్టీ. ఒకరి ద్వారా కాకుండా మా దగ్గర ఉన్న నాయకులు ఎవరు అందుబాటులో ఉన్నా మా నాయకత్వం ద్వారా కూడా మీరు పనులు చేయించుకోవాల్సి వస్తుంది. అప్పుడు గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే చెప్తేనే పనులు అయ్యేది, ఒక అధికారి అతను చెప్తేనే పనులు అయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ అట్లా కాదు. ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైనా కానీ ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రజా సమస్య మీద స్పందిస్తున్నారు కాబట్టి తప్పకుండా అధికారులు కూడా వీళ్ళు తీసుకెళ్లే సమస్యల మీద తక్షణమే స్పందించి పనిచేసి పెట్టే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా మరొక్కసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా. పార్టీని మన ప్రజలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు నిరంతరం ప్రజాసేవలో ఉండండి. మరి ఎప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ఇవన్నీ స్క్రూటినీ చేసి మరి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు అందరు కలిసి మీ అందరి ద్వారానే కూడా మీరు ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ ద్వారానే మీ పథకాలు కూడా మీ అందరూ మన అధికారుల ద్వారా మీరు అందజేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి నాగలపేట మోహన్రావుపేట ప్రజాప్రతినిధులు మరి ముఖ్యంగా నర్సయ్య గారు ఎంపీటీసీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అక్కడ కూడా ముఖ్యంగా మోహన్రావుపేటలో చాలామంది కూడా నాయకులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి నాయకత్వంలో వారిని కూడా చెప్తా ఉన్నాం. మోహన్రావుపేట గ్రామాన్ని మరింత బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిందిగా కోరుతూ మరి మీరు కూడా అందరు కూడా మరి రేపటి కూడా గ్రామాల్లో అందరికీ ఎవరెవరైతే అర్హులు ఉంటారో వారందరికీ అందే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతాం.